Yeah, hello and welcome to RR Triple Four All Rounder. Match number 64. గుజరాత్ వర్సెస్ లక్నో. ఈ మ్యాచ్ వచ్చేసి మనకు మే 22 ఈవినింగ్ 7:30 PM కి నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ అనేది జరగబోతుంది. జీటీ హోమ్ గ్రౌండ్ లో జరుగుతుంది అనమాట. ఇండియన్ టైమింగ్ ప్రకారం ఈవినింగ్ 7:30 PM కి అనేసి ఈ మ్యాచ్ అనేది జరగబోతుంది అనమాట. అండ్ మోస్ట్లీ మనము గుజరాత్ పిచ్ రిపోర్ట్ చూసుకుంటే మాత్రం చాలా మంచి బ్యాటింగ్ వికెట్ ఉంటుంది అనమాట. 200 స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలా సింపుల్ గా వస్తుంది అనమాట. ఈ 200 కూడా ఎక్కువ పెద్దగా ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. 200 స్కోర్ సింపుల్ గా వస్తుంది. అండ్ హై స్కోరింగ్ మ్యాచ్ కూడా ఉండబోతుంది అనమాట. ఇక్కడ ఎలా ఉంటుందంటే జీటీ పిచ్ ఎవరైతే సింగిల్స్ డబుల్స్ ఆడుతూ హిట్టింగ్ చేస్తారో అలాంటి బ్యాట్స్మెన్స్ మాత్రమే బాగా అనుకూలిస్తాను. లైక్ శుభ్మన్ గిల్ ఉండొచ్చు, సాయి సుదర్శన్ ఉండొచ్చు. వాళ్ళు ఏం పెద్ద పెద్ద హిట్టర్స్ ఏం కాదనమాట. 30-35 బాల్స్ ఆడి హాఫ్ సెంచరీ కొట్టే రకం అనమాట. వాళ్ళు పవర్ ప్లే ఆడి కూడా 35 బాల్స్ తీసుకుంటారు అనమాట. మామూలుగానే ఇప్పుడు ఐపీఎల్ అంటే ఎలా ఉంటుంది, మిడిల్ ఆర్డర్ లో ఎవరు వచ్చినా కూడా 35 బాల్స్ ఆడి హాఫ్ సెంచరీ కొడతారు అనమాట. అట్లా కాదు, జీటీ వాళ్ళు సాయి సుదర్శన్ ఉండొచ్చు, శుభ్మన్ గిల్ ఉండొచ్చు, వీళ్ళు పవర్ ప్లే ఆడి 35 బాల్స్ కి 30 బాల్స్ కి హాఫ్ సెంచరీ కొడతారన్నమాట. అంటే వాళ్ళు అక్కడ ఎక్కువ సింగిల్స్ డబుల్స్ ఆడుతూ మధ్యలో హిట్టింగ్ చేస్తారన్నమాట. అలాంటి బ్యాట్స్మెన్స్ మాత్రమే ఈ పిచ్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. లైక్ మనం ఇప్పటివరకు చూసాం శుభ్మన్ గిల్ నరేంద్ర మోడీ స్టేడియంలో అంటే ఎంత లేదన్నా యావరేజ్ గా 40-50 రన్స్ స్కోర్ చేశాడు అనమాట. అది ఐపీఎల్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ అయి ఉండొచ్చు, ఇంకోటి ఏమై ఉండొచ్చు. ఆ పిచ్ అంటే మాత్రమే ఖచ్చితంగా శుభ్మన్ గిల్ అయితే చాలా మంచిగా పర్ఫామ్ చేస్తాడు అనమాట. అండ్ బౌలింగ్ విషయంలో కూడా ఇక్కడ ఫాస్ట్ బౌలర్ కి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అదే కన్సిస్టెన్సీ బౌన్సే ఉంటుంది అనమాట. మంచి కన్సిస్టెన్సీ బౌన్సే ఉంటుంది. అండ్ స్పిన్నర్స్ కూడా మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మ్యాచ్ లేక్ అనేది వస్తారన్నమాట. అండ్ ఇక్కడ ఎలా ఉంటుందంటే పిచ్ బౌలర్స్ కి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సేమ్ కన్సిస్టెన్సీ బౌన్స్ ఉంటుంది. బౌలర్స్ కి ఎంత బాగా ఉపయోగిస్తారో అదే విధంగా బ్యాట్స్మెన్స్ కూడా సేమ్ బౌన్స్, ఆ బౌన్స్ ని యూజ్ చేసుకొని సింగిల్స్ డబుల్స్ ఆడుతా ఉంటే సేమ్ కన్సిస్టెన్సీ స్కోరే వాళ్ళు కూడా స్కోర్ చేయొచ్చు అనమాట. అండ్ స్పిన్నర్స్ కూడా మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మధ్యలో గేమ్ లోకి వచ్చేసి వికెట్స్ తీస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక్క ఓవర్ చాలన్నమాట. మధ్యలో ఇట్లా ఇలా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది అనమాట మ్యాచ్. ఇట్లా ఈ పక్కకైనా తిరగవచ్చు, ఆ పక్కకైనా తిరగవచ్చు అనమాట. మధ్యలో మ్యాచ్ అనేది ఖచ్చితంగా 1-2 ఓవర్లో మ్యాచ్ అనేది తిరిగిపోతుంది అనమాట. మ్యాచ్ మనం చూస్తుండగానే మ్యాచ్ అనేది వన్ సైడ్ అయిపోతుంది అనమాట. అండ్ డ్యూ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా డ్యూ అయితే ఉంటుంది అనమాట ఈ గ్రౌండ్ లో. అండ్ టాస్ ఎవరు గెలిచినా కూడా చేజింగ్ కి వెళ్ళడమే చాలా బెటర్ అనమాట. అండ్ హెడ్ టు హెడ్ చూసుకుంటే ఇప్పటిదాకా వీళ్ళిద్దరూ 6 మ్యాచెస్ ఆడారు. ఈ 6 మ్యాచెస్ లో కూడా 4 మ్యాచెస్ గుజరాత్ గెలిస్తే 2 మ్యాచెస్ మాత్రమే లక్నో గెలిచింది అనమాట. అండ్ గుజరాత్ ప్లేయింగ్ 11 చూసుకుంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయని చూసుకుంటే మాత్రం ఇప్పటికైతే ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు. లైక్ ఆఫ్టర్ 25th తర్వాత మనకు రబాడా ఉండడు, క్వాడ్జీ ఉండడు, అండ్ జాష్ బట్లర్ ఉండడు. జాష్ బట్లర్కి ఆల్రెడీ రీప్లేస్మెంట్ చేశారు కుశాల్ మెండిస్. ఇంకా రబాడాకి వీళ్ళకి చేయాల్సింది ఇంకా వాళ్ళది అప్డేట్ అయితే ఏం రాలేదు. అండ్ వీళ్ళ ప్రాబ్లం ఏం లేదనమాట. వీళ్ళిద్దరు కాకుండా ఓపెనర్లు ఒకవేళ బట్లర్ వస్తే ఇంకొద్దిగా రన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏం అవసరం లేదు, ఇప్పటికే 11-12 మ్యాచెస్ అయిపోయాయి కాబట్టి పర్లేదన్నమాట. ఇదే ప్లేయింగ్ 11 తోనే వెళ్తేనే చాలు. కాకపోతే పవర్ ప్లేలో శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ శుభ్మన్ గిల్, జాస్ బట్లర్ అవుట్ అయితే వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఇప్పటికి కూడా అందరికీ డౌటే ఉందన్నమాట. జీటీ ఫ్యాన్స్ కైండొచ్చు, జీటీ అపోజిట్ కైండొచ్చు, అందరికీ ఇదే మైండ్ సెట్ ఉందన్నమాట. పవర్ ప్లేలో 2 వికెట్లు తీస్తే జీటీ పరిస్థితి ఏంటి? ప్లే ఆఫ్స్ లో అయినా వీళ్ళు ఎప్పుడైనా ఇంటికి వచ్చే రకమే. ఈ ప్లేయింగ్ 11 అయితే కప్పు అని అయితే అస్సలు కొట్టలేరని నేనైతే అనుకుంటానా. చూద్దాం, వినెవర్ నో ఏమైనా జరగవచ్చు. ఐపీఎల్ అంటేనే అన్ప్రెడిక్టబుల్ కాబట్టి వినెవర్ నో ఏమైనా జరగవచ్చు. జీటీ ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం సాయి సుదర్శన్ ఓకే, మరి చాలా చాలా అంటే చాలా మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు. అండ్ శుభ్మన్ గిల్ కూడా త్రిమూర్తులు అనమాట. ముగ్గురు త్రిమూర్తులు. వీళ్ళు ముగ్గురు ఉన్నంత వరకు ఆ టీంని ఎవరు టచ్ కూడా చేయలేరు అనమాట. వాళ్ళ ముగ్గురులో ఎవ్వరో ఒకరు నిలబడినా కూడా ఇంకొకరు సెకండ్ పీరియడ్ ఆడేయాకి రెడీగా ఉన్నారన్నమాట. రూతర్ఫోర్డ్ అయ్యుండొచ్చు, షారుఖ్ ఖాన్ అయ్యుండొచ్చు, తివాటే అయ్యుండొచ్చు, వాషింగ్టన్ సుందర్ అయ్యుండొచ్చు. వీళ్ళందరూ సెకండ్ పీరియడ్ ఆడడానికి కాసుకొని ఉన్నారన్నమాట. వాళ్ళ ముగ్గురు ఆడాలి, ఎవరో ఒకరు స్టాండ్ అయినా చాలు సెకండ్ పీరియడ్ ఖచ్చితంగా ఆడతారన్నమాట. అండ్ జీటీ ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ అండ్ జాష్ బట్లర్, రూతర్ఫోర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తివాటియా అండ్ అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, అందరూ ఖాన్లే ఉన్నారు, సాయి కిషోర్ అండ్
రబాడా ఆర్ క్వాడ్జీ అండ్ మహమ్మద్ సిరాజ్ ఉండే అవకాశం ఉంటుంది అనమాట. ఇంపాక్ట్ ప్లేయర్గా ప్రసిద్ధ్ కృష్ణ అవసరం. బౌలింగ్ అయితే వీళ్ళని తగ్గిలే వాళ్ళే లేరన్నమాట. ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్, రబాడా ముగ్గురే. స్పిన్నర్లు కూడా సాయి కిషోర్ అండ్ రషీద్ ఖాన్ ఇంకా టచ్ కూడా చేయలేరు అనమాట. అలా ఉందన్నమాట వాళ్ళ బౌలింగ్ లైనప్. బ్యాటింగ్లోనే కొద్దిగా వీక్గా ఉన్నారు. కాకపోతే వాళ్ళు మంచి ఫామ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు టచ్ చేసే వాళ్ళు లేరన్నమాట. ఒకవేళ ఫామ్లో లేకపోతే మనం కూడా ఏం చేయలేము అనుకో. వాళ్ళు ఫామ్లో ఉన్నారు కాబట్టి ఇంకా ఎవరు ఏం చేయలేరు అనమాట. అండ్ ఎల్ఐసి ప్లేయింగ్ 11 చూసుకున్నా కూడా ఇంకా వాళ్ళ ప్రాబ్లమ్స్ చూసుకుంటే మాత్రం ఈ మ్యాచ్ దిగ్వేష్ రథి అయితే ఉండడు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ సస్పెండ్ చేశారు. అతను తెలుసు కదా, ఆల్రెడీ మనం ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో ఆల్రెడీ మనం చూసాము లైవ్లోనే. అభిషేక్ శర్మతో ఏదో గొడవ పడ్డాడు. ఇంకా మామూలే, తనకి ఇది థర్డ్ టైం అనుకుంటా వార్నింగ్ ఇవ్వడం. అందుకే ఈ మ్యాచ్ సస్పెండ్ చేశారు. ఫస్ట్ మ్యాచ్ వార్నింగ్ ఇచ్చేసి 1.7 lakhs ఏమో ఫైన్ వేశారు. అండ్ 1 డీమెరిట్ పాయింట్ కూడా ఇచ్చారు. సెకండ్ మ్యాచ్ 2.75 ఏమో ఫైన్ వేశారు. అండ్ 2 డీమెరిట్ పాయింట్స్ ఇచ్చారు. ఇంకా థర్డ్ మ్యాచ్ 3.75 lakhs ఫైన్ వేసి అండ్ 2 డీమెరిట్ పాయింట్స్ ఇచ్చారు. అంటే ఒక ప్లేయర్కి 4 డీమెరిట్ పాయింట్స్ వస్తే 1 మ్యాచ్ సస్పెండ్ అవుతాడు అనమాట. అందువలన ఈ మ్యాచ్ తనైతే ఆడడు. అండ్ ఎల్ఎస్సిలో కూడా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట. వీళ్ళు కూడా త్రిమూర్తులు ముగ్గురే ఉన్నారన్నమాట. అటువైపు చూసుకుంటే గిల్లు, సాయి సుదర్శన్, జాష్ బట్లర్. ఇటువైపు చూసుకున్న మిచెల్ మార్ష్, యాడమ్ మార్క్రమ్, నికోలస్ పురా అన్నమాట. సేమ్ వాళ్ళది ఎలా ఉందో వీళ్ళు కూడా అలానే ఉందన్నమాట. వీళ్ళ పరిస్థితి కూడా వీళ్ళు ముగ్గురు ఆడితేనే ఈ టీం కూడా గెలిచే అవకాశం ఉంటుంది అనమాట. కాకపోతే వాళ్ళకి ముగ్గురికి తోడుగా పేర్లు అయితే మంచిగానే ఉన్నాయన్నమాట. ఆయుష్ బదనే అయిండొచ్చు, అబ్దుల్ సమాద్ అయిండొచ్చు, నికోలస్ పురా రిషబ్ పంత్ అయిండొచ్చు. పేరు చూడడానికి మంచిగానే ఉంటాయి. ఓకే, అవతల రుదర్ఫోర్డ్, షారుఖ్ ఖాన్, తివాటియాతో పోల్చుకుంటే వీళ్ళు బెటర్ అనమాట. రిషబ్ పంత్ ఫామ్లో లేడు కాబట్టి రిషబ్ పంత్ బెటర్ అని చెప్పను. కాకపోతే ఫామ్లో లేడు. ఫామ్లో ఉంటే ఆ కథ వేరే ఉంటుంది. రిషబ్ పంత్, ఆయుష్ బదోని, అబ్దుల్ సమాద్ అండ్ షాబాద్ అహ్మద్ ఒకవేళ రావచ్చు అనమాట. లాస్ట్ మ్యాచే రావాల్సింది. శార్దుల్ ఠాకూర్ ఆ పిచ్ మీద సరిపోడు. కాకపోతే శార్దుల్ ఠాకూర్ని తెచ్చారు వాళ్ళు, అక్కడ ఓడిపోయారు అన్నమాట. లేకపోతే అక్కడే షాబాజ్ అహ్మద్ని తెచ్చింటే ఇంకా కొద్దిగా ఎఫెక్టివ్గా ఉండేదేమో. చూడాలి ఈ మ్యాచ్లో ఏమన్నా చేంజెస్ ఉంటాయేమో. నాకు తెలిసి ఏం చేంజెస్ అయితే ఏముండవు. ఎల్ఐసి ప్లేయింగ్ 11 వచ్చేసి మిచెల్ మార్ష్, యాడమ్ మార్క్రమ్, నికోలస్ పురాన్, రిషబ్ పంత్, ఆయుష్ బదోని, అబ్దుల్ సమాద్, ఆకాష్ దీప్, ఆయుష్ ఖాన్ అండ్ రవి బిష్ణు అండ్ సిద్ధార్థ్ మణిమారన్ ఉండే అవకాశం ఉంటుంది అనమాట. అండ్ విలియం యోరికి అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా శార్దుల్ ఠాకూర్ ఆర్ షాబాజ్ అహ్మద్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకా ఫైనల్ విన్నింగ్ ప్రిడిక్షన్కి వచ్చేసరికి ఇంకా ఎవరు గెలిచినా ఏం పోయేదేం లేదు. ఎల్ఐసికి అయితే అసలు గెలిచినా ఓడిపోయినా ఏమి పోయేదేం లేదు కాబట్టి ఒకవేళ జీటీ గెలిస్తే టాప్ 2లో ఉంటే కొద్దిగా ఎలిమినేటర్ 1 క్వాలిఫైర్ 1 ఆడి ఒకవేళ అక్కడ కూడా ఓడిపోతే మళ్ళీ ఎలిమినేటర్ 2 ఆడడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి టాప్ 2లో ఉండడానికి ట్రై చేస్తారన్నమాట. కాకపోతే ఎల్ఐసి గెలవాలంటే పురాన్, మార్ష్ వీళ్ళిద్దరూ ఇంకా అవుట్ ఆఫ్ ది మ్యాచ్ ఆడాలి. అంటే అసలు ఎవరే కానీ ప్రిడిక్ట్ చేయకున్నట్లు అలా ఆడితేనే మ్యాచ్ గెలుస్తారనమాట. లేకపోతే గెలిచే అవకాశమే లేదనమాట. వాళ్ళు ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 200 కొట్టారంటే ఇంకా కథ వేరే ఉంటుంది అనమాట ఎల్ఐసి బౌలింగ్ లైనప్తో. కాకపోతే లాస్ట్ టైం ఒకసారి జరిగింది, రాజస్థాన్ వాళ్ళు కొట్టేశారు. కాకపోతే అక్కడ విధ్వంసం జరిగింది అనమాట. వైభవ్ సూర్యవంశీ విధ్వంసం చేశాడు కాబట్టి మ్యాచ్ కూడా గెలిచారు. లేకపోతే ఆ మ్యాచ్ కూడా ఓడిపోయే వాళ్ళే రాజస్థాన్ రాయల్స్. కాకపోతే అక్కడ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం చేశాడు కాబట్టి ఆ మ్యాచ్ అయితే గెలిచారు. ఇక్కడ కూడా నికోలస్ పురాన్ అయ్యుండొచ్చు, మిచెల్ మార్ష్ అయ్యుండొచ్చు, యాడమ్ మార్క్రమ్ అయ్యుండొచ్చు. వాళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు అలాంటి విధ్వంసం చేస్తే తప్ప వీళ్ళైతే మ్యాచ్ని అయితే గెలవలేరు. అండ్ నేనైతే జీటీ గెలుస్తుంది అనుకుంటాను. దీనికి ఏం పర్సంటేజ్ అవసరం లేదు. ఈరోజు పర్సంటేజ్ ఏం చెప్పనవసరం లేదు. అందరికీ తెలుసు అదే జీటీ గెలుస్తుందని. మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా గెస్ చేస్తారు అనేది. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా క్రికెట్ లవర్స్ ఉన్నా కూడా షేర్ చేసి ఈ వీడియోని నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ గైస్.